1971లో జరిగినటువంటి యుద్ధం గురించి నరేంద్ర మోడీ రీసెంట్‌గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ రిలీజ్ అయిన తర్వాత, ఆ మాటలు ఆయన అఫీషియల్‌గా అన్నట్టు బయటకొచ్చిన తర్వాత, ప్రస్తుతం ఉండేటువంటి కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంటది చూసారా బంగ్లాదేశ్‌లో, వీళ్ళకి ఎంత కోపమొచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మేమేమనుకుంటే అదే నిజం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. కళ్ళకి గంతలు కట్టుకొని యావత్ ప్రపంచం మొత్తం చీకట్లో ఉందని నమ్ముతున్నారు వాళ్ళు. అలాంటి ఒక భ్రమలో, ఆలోచనలో మహమ్మద్ యూనిసే కాదు, అతని యొక్క బృందం, వర్గం ఉంటది గదా! అతని గ్రూపు. వాళ్ళందరూ కూడా అలాంటి భ్రమలోనే ఉంటున్నారు. ఇక్కడ మోడీని చూస్తే ఒక విచిత్రమైనటువంటి ఒక తీరు. ఈ ట్వీట్‌లో ఏమన్నారంటే, ఇది విజయ్ దివస్ అంటే విక్టరీ డే. భారత్ యొక్క విక్టరీ డే. మన సైనికులు నిస్వార్థంగా అద్భుతమైన, వీరోచితమైన పోరాటం చేశారు. పూర్తి డెడికేషన్‌తో పాకిస్తాన్ సైనికుల్ని ఎదిరించాము, గెలుపు పొందాము. జనరేషన్స్ టు జనరేషన్ ఈ చరిత్రను మనం తెలుసుకోవాలి. భావి తరాలకి స్ట్రాంగ్ మెసేజ్‌ని మనం వినిపించాలి అంటూ మోడీ చెప్పినటువంటి మాటలు. అంటే భారతీయులుగా చూసి మనం గర్వంగా ఫీల్ అవుతాం. అయితే ఇందులో బంగ్లాదేశ్ వాళ్ళకి ప్రస్తుతం ఉండేటువంటి వాళ్ళ మానసిక స్థితిగతులు, మెంటల్ కండిషన్స్ చూస్తే ఏదో ఒక రకంగా భారత్‌ని వీళ్ళు దుయ్యబట్టాలి. మనల్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలి. తప్పులు వెతకాలి. ఇది పాకిస్తాన్ మోడల్ అనమాట ఇదంతా. పాకిస్తాన్ పాలకులు ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ చేస్తారు. ఆర్మీ గాని, రూలింగ్‌లో ఉన్నవాళ్ళు గాని. అంటే పాకిస్తాన్‌లో ఏ రకమైన చెడు జరిగినా, ఆర్థికంగా అతలాకుతలమైన, ఖజానా ఖాళీ అయిపోయినా, అక్కడ తీవ్రవాదం పెరిగిపోయినా, ఇంకేమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరిగినా, జరిగినా భారత్ వల్లే మనం ఇలా అయిపోయాము. మేము అద్భుతమైనటువంటి పాలకులము. మాలో ఎటువంటి అవినీతి ఉండదు. ప్రజల కోసం మేము కష్టపడుతూ ఉంటాము. పాకిస్తాన్ ఆర్మీ నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ జరిగినటువంటి పేదరికానికైనా, ఇబ్బందులకైనా కారణం భారత్ అని ఒక క్యాంపెయిన్ చేస్తారు. గత 55 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇండియాలో కూడా ఒక సందర్భంలో చేస్తూనే ఉంటారు. ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, పాకిస్తాన్ వల్లే మన మీద ఇట్లా జరుగుతున్నాయనేటువంటి క్యాంపెయిన్ వీళ్ళు కూడా చేస్తారు. కానీ అక్కడ ఇంకా దారుణంగా చేస్తూ ఉన్నారు. జనం కూడా నమ్ముతూ వచ్చారు పాకిస్తాన్‌లో అయినా, ఇండియాలో అయినా. ఇప్పుడు నెమ్మదిగా నిజాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రజలు కుట్రలు అర్థం చేసుకుంటున్నారు. ఏంటయ్యా పదే పదే భారత్ అంటారు. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో, ఇండియా కాశ్మీర్ ఎట్లా ఉంది? క్లియర్‌గా తేడా చూస్తున్నాం కదా! మీరు చేతకాని వాళ్ళు, మీరు అవినీతి పరులు, మీది ఒక చెత్త పాలన. మీరు భారత్‌ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే మన పాకిస్తాన్‌ని చందమామతో మనం పోల్చుకోవాలంటున్నారు వాళ్ళు. కామెడీ కూడా చేస్తున్నారు జనాలు. చందమామలో మీకు కరెంట్ లేదు, పాకిస్తాన్‌లో కరెంట్ లేదు. చందమామలో రోడ్లు లేవు, పాకిస్తాన్‌లో కూడా రోడ్లు లేవు. కంపెనీలు, ఉద్యోగాలు లేవు చందమామలో. మన పరిస్థితి అట్లాగే ఉంది అంటూ ఇదొక చందమామ కదా పాకిస్తాన్ అనేది అంటూ మాట్లాడుతున్నారు. పాలకుల యొక్క అవినీతి, చేతకానితనం క్లియర్‌గా అర్థమైంది. ఇదే మోడల్‌ని ఈరోజు మహమ్మద్ యూనిస్ కూడా పట్టుకొస్తున్నాడు. సక్సెస్ అయ్యే వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది, బంగ్లాదేశ్‌లో టోటల్ ఫెయిల్యూర్ అయినటువంటి అట్టర్ ఫ్లాప్ అయిన పాకిస్తాన్‌ని, దాన్ని మోడల్‌గా తీసుకుని మహమ్మద్ యూనిస్ ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కారణం అంటారా, షేక్ హసీనా, ఆవిడకి మనం ఆశ్రయం ఇవ్వడం. కాబట్టి ఇదేదో మహాపాపం అయిపోయినట్టు భారత్‌ని మేము వదిలిపెట్టము, వాళ్ళని మేము టార్గెట్ చేస్తాం అంటూ అడ్డడ్డంగా మాట్లాడడం. మోడీ ఒక ట్వీట్ చూసారనుకోండి, ఎక్కడా కూడా ఇంత పెద్ద యుద్ధం జరిగింది 1971లో. ఖాన్ అంటాం. ఈయన వాళ్ళ యొక్క లెఫ్టినెంట్ జనరల్. జగదీప్ సింగ్ అరోరా అంటారు. ఇక్కడ ఒక సరెండర్ ఇన్‌స్ట్రుమెంట్ అంటారు. అందులో సంతకం పెట్టారు. ఇక్కడ మోడీ చేసినటువంటి పనేంటంటే, ఇంత పెద్ద ట్వీట్‌లో ఎక్కడ కూడా బంగ్లాదేశ్ అనే పదం వాళ్ళ, ఆ పేరు వాళ్ళ, అది వీళ్ళ కోపం ఇప్పుడు. అంటే ఏంటి, భారత్ యొక్క విజయం ఇది. ఇండియన్ ఆర్మీ చాలా గొప్పగా యుద్ధం చేసింది. ఏకంగా 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకి సరెండర్ అయ్యారు. అంటే బంగ్లాదేశ్ మూర్ఖులు అర్థం చేసుకోని విషయం ఏంటంటే, పాకిస్తాన్ సైనికులు వచ్చి బంగ్లాదేశ్ ముందు సరెండర్ అయ్యారా? కాదు కదా! ఎవరికి వాళ్ళు సరెండర్ అయ్యారు. ఇండియన్ ఆర్మీకి సరెండర్ అయ్యారు. ఎవరికి వాళ్ళు అయ్యారంటే ఇండియన్ ఆర్మీకి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య బంగ్లాదేశ్‌కి లిబరేషన్ ఇప్పించడానికి, ఒక విడి దేశంగా ప్రకటించడానికి, ఈస్ట్ పాకిస్తాన్‌ని లిబరేట్ చేయడానికి మనం యుద్ధం చేసాం వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా. ఇది తెలుసుకోకుండా ఇది బంగ్లాదేశ్ విక్టరీ, మా విజయము అంటే డిసెంబర్ 16 విజయ్ దివస్ కాదండి. ఇది బంగ్లాదేశ్ యొక్క విజయం అని చెప్పాలి. మా దేశం పేరు కూడా మీరు చెప్పకుండా మోడీ ఇట్లాంటి మెసేజ్ ఎలా చేస్తారు? ఇదంతా కూడా భారీ కుట్ర అనేటువంటి ఆరోపణ వాళ్ళ నుంచి. బంగ్లాదేశ్‌ను మోడీ పాలిస్తున్నారా? ఆయన నుంచి దేశాన్ని విముక్తి చేయాలంటే మనం ఇండియా మీద తిరగబడాలి అంటూ దాని కింద, మోడీ యొక్క ట్వీట్ కింద వరుసపెట్టి బంగ్లాదేశ్ యొక్క
పెద్ద పెద్ద లెవెల్‌లో ఉన్న వాళ్ళు లీడర్లు వాళ్ళు, నాయకులు వరుస పెట్టి కింద కామెంట్లు మేమే యుద్ధం చేశాము, మీరు కాదు, మేమే గెలిచాము. భారత్ ఏలీ మాత్రమే అప్పట్లో మాకు సపోర్ట్‌గా మాత్రమే, ఫ్రెండ్‌గా మాత్రమే ఉంది. ఇది నిజమా అంటే ఒక్కసారి మీరు చరిత్రను గమనించండి. ఎన్నో పుస్తకాలున్నాయి దీని మీద. అందులో మీకెలా ఉంటుంది? బంగ్లాదేశ్‌ని మేము విముక్తి చేశాం. ఈస్ట్ పాకిస్తాన్ ఈరోజు ఒక స్వతంత్ర దేశం. ప్రపంచ దేశాలు అసలు దీన్ని గుర్తించలే అప్పట్లో. గుర్తించాలని చెప్పి డిసెంబర్ 6, 1971 నుంచి మనమే క్యాంపెయిన్ చేశాం. ఎందుకంటే బంగ్లాదేశ్ కోసం. అలాంటిది మీరు చూస్తే యూఎస్ఎస్ఆర్‌ని సపోర్ట్ చేసినటువంటి దేశాలు అప్పట్లో మీకు జర్మనీలో ఒక భాగము, పోలాండ్, బల్గేరియా ఇలాంటి దేశాలంతా కూడా ఇమ్మీడియేట్‌గా యూఎస్ఎస్ఆర్, భారత్ మధ్య ఉండేటువంటి స్నేహం కారణంగా ఈ విజయంలో మీకు సోవియట్ యూనియన్ యొక్క రోల్ కూడా ఉంది. ఇమ్మీడియేట్‌గా బంగ్లాదేశ్ ఒక విడి దేశము, దీన్ని గుర్తించాలి అని చెప్పి భారత్, సోవియట్ యూనియన్ భావించడం వల్లే మిత్ర దేశాలు కూడా ఒప్పుకున్నాయి. అదే మీరు చైనాని చూసారనుకోండి, 1975 దాకా కూడా బంగ్లాదేశ్‌ని ఒక విడి దేశంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలా, గుర్తించలా. పాకిస్తాన్ వాళ్ళైతే 1974లోనే ప్రపంచం యొక్క ఒత్తిడి, అమెరికా వాడు కూడా ఫైనల్‌గా మేము ఓడిపోయాము, సరే బంగ్లాదేశ్‌ని ఒక దేశంగా గుర్తిస్తున్నామని వాడు కూడా కాళ్ళ బేరానికి వచ్చినటువంటి సిచ్యువేషను. ఎంత జరిగింది మోడీ యొక్క ట్వీట్‌ని చూసేసి, మీ విజయం ఏంటంటే మేము గెలిచేసాము అంటే, అసలు ఒరేయ్ పాకిస్తాన్ ఆర్మీ ఎవరి ముందొచ్చిరా సరెండర్ అయింది? దీన్ని ఒకసారి మీరు ఆలోచిస్తే క్యాంపెయిన్ అంతా తప్పు. మోడీ చాలా పర్ఫెక్ట్‌గా ఈ థింగ్‌ని బంగ్లాదేశ్ పేరు ఎత్తలేదు అంటే అప్పటికి మీరు పాకిస్తాన్‌తో విజయం సాధించారు. బంగ్లాదేశ్ అనే ప్రకటన తర్వాత వచ్చింది. కాబట్టి అక్కడ అసలు పేరే రాయాల్సినటువంటి అవసరం లేదని డిప్లొమాటిక్‌గా మోడీ ఇట్లా చేస్తే దాన్ని వాళ్ళు తట్టుకోలేని సిచ్యువేషన్. ఈ వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేస్తున్నా. ఒక 500 లైకులు అడుగుతున్న వీడియోకి నేను అంతే రిక్వెస్టింగ్‌గా. సో నాకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఒక 500 లైకులు ఇవ్వండి. థాంక్ యూ.